హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేయట్లేదని చాలా మంది నా మీద కోపంగా ఉన్నారు. నీకు పొగరు బల్బు బాగా పెరిగింది అని కూడా అనుకుంటున్నారు. అసలు కాదండి, టైం ఉండట్లేదు, అందుకే అప్లోడ్ చేయట్లేదు. ఇదైతే వీకెండ్ లో వీడియో అండ్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అను. నేనైతే వాళ్ళ ఫ్లాట్ కి నైట్ 1కి వెళ్ళాను అనుకుంటా. నాకు అప్పుడు బాగా ఆకలేస్తుందని చెప్పానని మేడం గారు ఏదో ట్రై చేస్తున్నారు. హైలైట్ పాయింట్ ఏంటంటే ఇది పసుపేనా ఇది కారమేనా నన్నే అడుగుతుంది. బ్రో, షీ డోంట్ ఈవెన్ నో హౌ టు కుక్ బట్ స్టిల్ ట్రైంగ్ టు డూ సంథింగ్ టు మేక్ మీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆకలేస్తుందని చెప్పానని చెప్పి పాపం దానికి రాకపోయినా సరే ఏదో ఒకటి చేసి పెట్టింది. నేనైతే ఫుల్ హ్యాపీ. కామెడీ ఏంటంటే ఆమ్లెట్ కూడా ఏడని రాని మా బుజ్జికొక్క పిల్లకి రైస్ పెట్టడం మాత్రం బాగా వచ్చనమాట. రైస్ మాత్రం బాగా పెట్టింది. నాకే ఇప్పటి వరకు రాదు. రైస్ ఎట్లా పెట్టాలో కూడా తెలియదు నాకైతే. ఐ జస్ట్ లవ్ ద పీపుల్ హూ ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్ జస్ట్ టు మేక్ ష్యూర్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇట్లా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం. అండ్ షీఈ్ ద వన్. ఇలాంటి సినారియోస్ అన్ని ఎప్పుడో ఇంటర్మీడియట్ లో జరిగినాయి. అప్పుడే తెలుసుకున్నాను నేను లవ్ లోనే కాదు ఫ్రెండ్షిప్ లో కూడా లాంగ్ లాస్టింగ్ స్టోరీస్ అని ఉండవనేసి. ఇంకా నైట్ అంతా అయితే లవ్ టుడే మూవీ చూసి ఎర్లీ మార్నింగ్ అయితే కోహిడా వెళ్ళాలనుకున్నాం. మేమిద్దరం మాత్రమే వెళ్ళాలి అనుకున్నాం, వెళ్ళాం కూడా. అండ్ మేము ఉంటున్న లొకేషన్ నుండి అయితే కోహిడా పెద్ద దూరమేం కాదు, కొంచెం దగ్గరే అనిపించింది. 30 minutes లో వెళ్ళిపోయాం అనుకుంటా. అప్పటికి ఇంకా సన్ రైజ్ కూడా కాలేదులేండి. మీరైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళకండి. అంత హైప్ ఉండేలాగా ఏం లేదు అక్కడ. నాకైతే అనిపించలేదు. ఇంకా వచ్చేటప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని వచ్చామంతే. మీరైతే అసలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.